హాయ్ అండి అందరికీ. పాలకూరతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పాలకూర ఉల్లికారం అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దానికోసం అయితే ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలను, తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని దీన్నైతే బరకగా అయితే మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోండి. తర్వాత దీనిలో 2-3 ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం అయితే ఇందులో వేసేసుకోవాలండి. మొత్తము ఉల్లికారం అయితే బాగా ఫ్రై కావాలండి. ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇది వేయించుకోకుంటే మాత్రం టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఎందుకు అంటే స్మెల్ వస్తుంది ఉల్లిగడ్డలు. అందుకే దీన్ని అయితే చాలాసేపు అయితే వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో. తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. ఇది మొత్తం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరను అయితే వేసుకోండి. నేనైతే కొంచెం పెద్దగా కట్ చేశానండి. మీరైతే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నాకు కొంచెం పని ఉండే అందుకే ఇలా తొందరగా అయితే కట్ చేశాను. చెప్పాను కదండి, ఉల్లికారం అయితే బాగా వేగాలండి. వేగితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా పాలకూర యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మొత్తం కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఉడకనివ్వాలి. చూడండి పాలకూరలోని వాటర్ అయితే మొత్తం అయితే బయటికి వచ్చాయి. ఇంకా ఇదైతే ఉడకలేదు కదా సరిగ్గా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని దీంట్లోని వాటర్ మొత్తం ఇంకే వరకు అయితే దీన్ని అయితే మగ్గనివ్వండి. చూడండి పాలకూరలోని వాటర్ మొత్తం తగ్గిపోయాయి. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, పాలకూర ఉల్లికారం అయితే రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.